ఏంది రోహిత్ అన్న ఇది 264 రన్స్ కొట్టినా కూడా సుఖం లేకుండా పోయింది. కెప్టెన్ గా నా ఫస్ట్ వన్డే సిరీస్ కోల్పోయాను. అది కూడా నువ్వు కోహ్లీ అని ఉంటుండగా పోయాం కదన్న. ఆస్ట్రేలియా వాళ్ళతో ఆడడం కథ ఈజీ అనుకున్నావా తమ్ముడు? కనీసం నువ్వు టాస్లు గెలిచినా కథ వేరేలా ఉంది. నువ్వు చెప్పింది కరెక్ట్ రోహిత్. ఈ గిల్లి గనక టాస్ గెలిచేలా ఉంటే చేజింగ్ లో ఖచ్చితంగా నేను రన్స్ కొట్టేవాడిని. 2 మ్యాచ్లకి టాస్ ఓడిపోయాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి నేను డెక్అవుట్ అయిపోయాను. ఏంది కోహ్లీ అన్న ఇది? నువ్వు డెక్అవుట్ అయింది కూడా నా వల్ల అంటావా ఏంటి? నేను డెక్అవుట్ అయింది, మన మ్యాచ్లు ఓడిపోయింది మొత్తం నీ వల్ల. టాస్లు గెలుస్తలేవు, బ్యాటింగ్ చక్కగా ఆడుతలేవు. మరి ఎలా గెలుస్తాం తమ్ముడు సిరీస్? బ్యాటింగ్ చక్కగా ఆడుతలేదన్నా అది ఓకే, టాసులు నా చేతిలో ఉండవు కదన్నా. తమ్ముడు మేము టాస్ ఓడిపోయినా మ్యాచ్ గెలిపించేవాళ్ళు. నువ్వు టాస్ మింగించి మ్యాచ్ మింగిస్తాను కదా. ఏమో అన్నా, ఈ మ్యాచ్ లో కనీసం 20 రన్స్ కొట్టినా మనం మ్యాచ్ గెలిచేవాళ్ళు. మ్యాచ్ అయిపోయిన తర్వాత అట్లా అనిపిస్తుంది తమ్ముడు. ఒక 10 రన్లు ఎక్కువ కొడితే గెలిచేటోళ్ళమే, ఒక 20 రన్లు ఎక్కువ కొడితే గెలిచేటోళ్ళం అని అలా అనిపిస్తుంది తమ్ముడు. కానీ వాస్తవం ఏంటంటే మీరు ఎన్ని రన్స్ కొట్టినా మేము గెలవనివ్వం భయ్యా. ఎక్కడ గెలకూడదు అక్కడే గెలిచి చూపించావు. నెక్స్ట్ మ్యాచ్ లో టాస్ గెలుస్తాను, మ్యాచ్ గెలిచి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.